ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫాలో అవుతూ ఉన్నారు కదా. అండ్ రీసెంట్ గా ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ చాలా మందికి ఫేవరెట్, అండ్ నాకు కూడా వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అవడం అయితే జరిగింది. షోకి వచ్చింది విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఏమంటారు, అసలు రాకూడదు అనుకున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఒక చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ లవ్, ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ఫ్యామిలీ, 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, బ్రేకప్ సాంగ్, ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా. అండ్ స్పెషల్ సాంగ్స్. స్పెషల్ సాంగ్స్ అంటే స్పెషల్ సాంగ్స్ అంటే ఇది వరకు ఐటమ్ సాంగ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు అలా అంటే మహిళా సంఘాలు గోలెట్టేస్తున్నాయి కాబట్టి కొంచెం మనం మార్చి స్పెషల్ సాంగ్స్ అంటున్నాం. ఇక అర్థం చేసుకోండి, ఇక అంతకు మించి ఓపెన్ గా ఏం చెప్తాం. ఎఫెక్ట్ గాడే భలే డిఫెక్ట్ గాడే, కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే. అంటే మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? తక్కువ టైంలోనే మా ఇద్దరి వైపు మ్యాచ్ అయ్యింది. ఫస్ట్ లో అయితే మై గాడ్, అంటే ఈ సీజన్ మొత్తం మీద ఒక ఫన్నీ థింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు వరకు షేర్ చేసుకుంది ఏదైనా మీరు ఇద్దరు ఏమన్నా షేర్ చేసుకుంటారా నాతో సరదాగా? ఇది చెప్పి నాకు ఫన్నీ అనిపించలేదు. వేరే ఓకే, వేరేది నీది డాన్స్ చేసినప్పుడు. నేను ముక్కాల ముకాబ్లా సాంగ్ కి డాన్స్ చేస్తున్నప్పుడు ఏమంటారు, జడ్జెస్ కి స్టేజ్ కి మధ్యన ఒక ఏమంటారు ఒకటి ఉంటది బ్రిడ్జ్ లాగా, దానికి మధ్యలో ఒక కెమెరా పెట్టారు, ట్రాలీ కెమెరా. అది నేను కరెక్ట్ ఇలా వచ్చానా, అది ఎటు నుంచి వచ్చిందో తెలియదు, కరెక్ట్ ఇక్కడికి వచ్చి బాగుండదు తీసేయండి. బాగుంటది, అదే అలాంటివే బాగుంటాయి. అంటే పాపం మేమర్స్ కి ట్రోలర్స్ కి కూడా ఏదో ఒకటి దొరకాలి కదా కంటెంట్. యూఎస్ లో ఎక్కడ ఉండేది మీరు? అంటే ఉండేది వాషింగ్టన్ DC పక్కనే. అంటే ఇంగ్లీష్ సినిమాలో చూస్తూ ఉంటాం వాషింగ్టన్ DC. ఏం మిసిలేదు. ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో మీరందరూ ఆహాలో అండ్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫాలో అవుతూ ఉన్నారు కదా. అండ్ రీసెంట్ గా ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ చాలా మందికి ఫేవరెట్, అండ్ నాకు కూడా వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. సో దాని వెనుకున్న కారణాలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన వల్లభతో పాటు అభిజ్ఞ గారు కూడా నాతో ఉన్నారు. సో ఈ రోజు వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్. సో ఫస్ట్ వల్లభ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ గా వల్లభ నా వల్లభ ఈ పాట పాడుతూ ఏడిపిస్తా ఉంటారా నిన్ను కూడా? కొంతమంది ఏడిపించాలనుకుంటారు, బట్ నాకు ఆ సాంగ్ బాగా అంటే నన్ను లేపుతున్నట్టు అనిపిస్తుంటా. ఓహో, ఎలివేషన్ ఇస్తా. అమ్మాయిలు ఎక్కువగా పాడతారంట ఆ సాంగ్. అదే లేదు, ఎవరైనా పాడతారు, ఎలివేషన్ ఇస్తారు. ఎలివేషన్ ఇస్తారు అనమాట. వల్లభ ఏజ్ ఎంత నీది? 20. చూస్తాకి ఇంకా 12, 13, స్వీట్ 16 అలా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పి మోసం చేసేస్తున్నావు జనాలు, అమ్మాయిల్ని అబ్బాయిలు తేడాలు తెలియకుండా అలా. సో ఓకే, సడన్ గా ఈ ప్లాట్ఫామ్ అనేది అందరికీ ఒక చిన్న డ్రీమ్. ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలని కూడా చాలా మందికి తెలియదు. కానీ అలాంటి టైంలో సడన్ గా బయటికి రావటం, ఈ ఎలిమినేషన్ అనేది కూడా కొంచెం ఎలా తీసుకున్నావు ఏంటి? ఇంత చిన్న వయసులో ఇంత భారీ ఎలా తీసుకున్నావు? అంటే నేను ఎలిమినేట్ అయినందుకు ఏం బ్యాడ్ గా ఫీల్ అవ్వలేదు, అండ్ చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను, పాజిటివ్గా ఉన్నాను. నేను అప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా పాజిటివ్గానే ఉన్నాను. లైక్ ఈవెన్ ప్రతి ఎపిసోడ్ కూడా లైక్ అది నా ఫైనల్ పర్ఫార్మెన్స్, నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదన్నట్టే ఉన్నాను. ఏ పర్ఫార్మెన్స్ కూడా లైక్ ఏమంటారు, ఛాన్స్ వచ్చింది ఏదో పాడేస్తాంలే అన్నట్టు కాకుండా 100% ఇచ్చాను. అండ్ నేను ఆ ఏమంటారు అవుట్పుట్ని అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎలా వస్తుంది అనేది. జడ్జ్మెంట్ కానీ లైక్ ఎలిమినేషన్ అదంతా ఏం ఆలోచించలేదు, బ్రెయిన్ ఏం లేదు. సో స్టార్టింగ్ నుంచి యాక్చువల్గా లైక్ ఈ
షోకి వచ్చింది విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. బట్ ఏమంటారు, అసలు రాకూడదు అనుకున్నాను. మా ఫ్రెండ్స్ పుష్ చేయడం వల్ల వచ్చాను నేను షోకి. అంటే ఇష్టం లేక లేకపోతే ఇష్టం లేక అని కాదు, లైక్ నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది, నేర్చుకొని పాడదామేమో అని ఒక థాట్తో ఆగిపోయాను. అండ్ ఈవెన్ లైక్ స్టడీస్, ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయి. లైక్ ఈ పీక్ టైంలో ఎందుకు అబ్బా అని చెప్పి అనుకున్నాను. బట్ నా ఫ్రెండ్స్ నన్ను మోటివేట్ చేసి పంపించారు. ఫ్రెండ్స్ చెడగొడతారు అనుకున్నాను, కానీ వల్లబాకున్న ఫ్రెండ్స్ చక్కగా మోటివేట్ చేసి పంపించారు. ఓకే, వల్లబా ఒక మంచి సాంగ్ నీ గొంతులో నుంచి ఇప్పటి వరకు ఎవరు వినని సాంగ్ ఒకటి మాకు కావాలి. గామాని గమగస మగస గస నేజాని దమగ గమగ మగ సరి సాని గమగని గమ గమద మదని దని సాని రే. వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై. వేదం వేదం అణువణువున నాదం. సాగర సంగమమే ఒక యోగం, నిరిసనిదమగా గదమగరిజని నిరిసనిదమగా మదని సరి సగారి మగధమ గమదని సారిదని మద గమరి గజ. సాగర సంగమమే ఒక యోగం, క్షార జలధులే క్షీరములాయే ఆమదనం, ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే. పదములు తామే పెదవులు కాగా, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలై మ్రోగా. వేదం అణువణువున నాదం. మాతృదేవో భవ పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. రియల్లీ ఈ సాంగ్ ఒరిజినల్ ఎవరు పాడారు? బాలు గారు అండ్ బాలు గారు. చిత్ర గారు. సారీ, ఎస్పి శైలజ గారు. ఎస్పి శైలజ గారు, బాలు గారు. ఇది గనక విన్న వాళ్ళందరూ బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ పుట్టారా అనుకుంటారు. నాకు జెన్యున్ ఒపీనియన్ ఇదైతే. సో చాలా బాగా పాడు. నేను వినలా నీ నోట్లో నుంచి ఈ సాంగ్. అక్కడ షోలో కూడా పాడలేదు కదా? లేదు, పాడుంటే అక్కడే ఉండేవాడేమో బయటికి రాకుండా. ఓకే, ఎనీవే ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం ఇదంతా? కర్ణాటిక్ మ్యూజిక్ చిన్నప్పుడు నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. లైక్ స్టార్టింగ్ రామలక్ష్మి మేడం అండ్ రమేష్ సార్ స్కూల్లో టీచర్స్, లైక్ నేను చదువుకున్న స్కూల్లో వాళ్ళ దగ్గర స్టార్టింగ్ నేర్చుకున్నాను. అండ్ దాని తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత నేను ప్రెసెంట్ ఇప్పుడు వైజర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే, వల్లభ పర్ఫార్మెన్స్ చూసాం, వల్లభ చెప్పింది విన్నాం. ఇప్పుడు అభిజ్ఞ గారితో మాట్లాడతాం అన్నమాట. అభిజ్ఞ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు బాగున్నారు, మీ వాయిస్ బాగుంటది. థ్యాంక్ యూ. కానీ షోలో నుంచి ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వటమే ఏం బాలేదని చాలా మంది ఫ్యాన్స్ ఫీలింగ్ కూడా.
సో ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ప్రస్తుతానికి? అంటే ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై బెస్ట్. అక్కడి వరకు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ నేను కూడా ముందు ఆడిషన్ ఇచ్చే ముందు నాకు కూడా అనిపించింది like ఇంకా ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత వెళ్దాంలే, లైక్ ఆడిషన్స్ ట్రై చేద్దాంలే. కానీ ఇంత పెద్ద స్టేజ్ అండ్ ఆపర్చునిటీ దొరకడమే ఐ ఫెల్ లైక్ ఇట్ వాజ్ అ గ్రేట్ థింగ్. సో అట్లీస్ట్ ట్రై చేద్దాం అని ఉండే. సో ఆడిషన్ వీడియోస్ పంపించిన తర్వాత అలా ప్రోగ్రెస్ అయిపోయా నెక్స్ట్ రౌండ్స్ కి. సో అనుకోకుండా షోలో వచ్చేసాను. అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా చాలా ఉండే నాకు. దానివల్ల లైక్ ఐ ఫీల్ లైక్ ఐ గాట్ బ్యాక్ విత్ ద వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అండ్ even though it was short, it was a really, really amazing journey. And I feel like I've changed so much musically, Paade Vedanamlo, like with how I think about performing and music. So it was a great experience. ఓకే, అంటే మీరు ఎక్కడ యువర్ ఫ్రమ్? Native place India lo Adilabad. Yes, Hyderabad lo puttanu. Kan 1 year ayin tarvata we shifted to US. సో పెరిగిందంతా వర్జీనియా, యుఎస్. పెరిగిందంతా యుఎస్. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఒక చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ నాకు కూడా ఏంటంటే ఇంతకు ముందు ఆల్రెడీ కొంతమంది సింగర్స్ ఇంటర్వ్యూ చేశాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్న మీరు ఎప్పుడైనా అభిజ్ఞా గారిని ఇంటర్వ్యూ చేస్తే కొన్ని సాంగ్స్ ఆవిడతో పాడించండి అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, టాస్క్ మీరు రెడీగా ఉన్నారు? Sure, yeah. ఓకే, అంటే నేను ఒక ఓట్ చెప్తాను, దాన్ని బట్టి మీరు సాంగ్ పాడగలరు అని విన్నాను నేను. What? అంటే లైక్ ఇప్పుడు హ్యాపీ అండ్ లవ్ అండ్ స్పెషల్ సాంగ్స్ ఇలా చెప్పంగానే మీరు పాడతారు కదా. అమ్మా అది వల్లవా? కానీ అభిజ్ఞా గారితో టాస్క్ ఏంటంటే నేను కొన్ని చెప్తాను, ఆవిడ దాన్ని బట్టి సాంగ్ పాడుతుంది. రెడీనా? ఓకే, ఫస్ట్ లవ్. ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, పువ్వల్లే పుష్పించే నేనా, అడిగా నన్ను నేనే నీవే, హృదయం అన్నదే ప్రేమించే నా ప్రేమవా, ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా, పువ్వల్లే పుష్పించే. ఫ్యామిలీ. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుగ్గా బెరుగ్గా అయిపోకే, తననా ననా 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 ననానే. బ్రేకప్ సాంగ్. ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా, సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా, నీలను దాచే కొబ్బరిలా గుండెలలో నేను కప్పేస్తా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. అండ్ స్పెషల్ సాంగ్స్. స్పెషల్ సాంగ్స్ చాలా ఉంటాయి. స్పెషల్ సాంగ్స్ అంటే స్పెషల్ సాంగ్స్ అంటే ఇదివరకు ఐటమ్ సాంగ్స్ అనే ఉంది, ఇప్పుడు అలా అంటే మహిళా సంఘాలు గోలెట్టేస్తున్నాయి కాబట్టి కొంచెం మనం మార్చి స్పెషల్ సాంగ్స్ అంటున్నాం. ఇక అర్థం చేసుకోండి, ఇక అంతకుమించి ఓపెన్గా ఏం చెప్తాం. మీకు అర్థమైందా? లైక్
ఇప్పటికింకా నా వయసు నిండా 16 ఊ అంటావా మామ ఊ అంటావా మామ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ ఇలాంటి స్పెషల్ సాంగ్స్. ఎఫెక్ట్ గాడే భలే డిఫెక్ట్ గాడే కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే ఎఫెక్ట్ గాడే భలే డిఫెక్ట్ గాడే కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే రేసు కుర్రం నాటోడే రివర్సు కేరెళ్ళే నోడే ఫోకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలే కొడతాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బలెటోడే గిలెటోడే బ్లూటూత్ అయి ఉంటాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బెగిస్తాడే తెగిస్తాడే బీవత్సం అవుతాడే. సూపర్. మొత్తం మీద ఈ తెలుగు ఇండియన్ ఐడల్ 3లో బూచోడే అని పిలవాలంటే ఎవరిని పిలుస్తారు? ఓకే, ఏమనుకోకండి, బూచా సరిగా మీనింగ్ చెప్తారా అంటే? గోస్ట్. ఇంతకీ బూచోడు అంటే ఎవరు చెప్పండి? బూచోడు అంటే గోస్ట్. బూచోడు అని ఎవరిని పిలుస్తారు మీరు? జడ్జెస్ అయినా పర్లేదు, కార్తిక్ గారినా తమన్ గారినా? బూచాడే పోనీ ఒక క్యూట్ బూచోడు. స్కంద. Yeah, he's always disappearing. He's coming. అంటే ఎలా చెప్పాలి, లైక్ ఉరుకుతూ ఇలా ఎప్పుడు he's always ఒక చోట ఉన్నాడు. ఒక చోట దగ్గర ఉన్నాడు. he's always running around అల్లరి. ఓకే, ఈ రోజు బూచోడు అన్న పదానికి నాకు ఒక కొత్త అర్థం దొరికింది అనమాట. ఎందుకంటే కుదురుగా ఒక చోట ఉండకపోవటాన్ని బూచోడు అంటారంట. నాకు అభిజ్ఞ గారు చెప్పారు, ఇది ఎప్పుడు నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. ఓకే, అంటే రేస్ గురం క్యారెక్టర్ స్కంద రేస్ గుర్రం క్యారెక్టర్, దాన్ని మీరు బూచోడికి సింక్ చేసి అలా చెప్పారు. సర్లేండి, కానివ్వండి. అందంగా ఉన్న అమ్మాయిలు ఏం చెప్పినా కూడా వినాలనిపిస్తుంది, నమ్మాలనిపిస్తుంది. అలాగే కానిద్దాం ఈసారి. ఓకే, అభిజ్ఞ గారు, సో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? ఫేవరెట్ జడ్జ్ అంటే అందరూ ఫేవరెట్ నాకు. యా, కాదు, మిమ్మల్ని ఎవరైనా ఒక క్వశ్చన్ చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్పే ముందు 1 2 3 4 ఒక 1 to 10 వరకు లెక్క పెట్టాలి అని చెప్పారా? ఏం చెప్పాలని ఆలోచించుకుంటే చెప్తాను. పాట పడతారనంటే నాకు అలవాటు, లైక్ ఆలోచించడం బాగా. యా యా. అంటే అభిజ్ఞ గారు మాకు తెలిసి ఈ షో అయినా అంతకు ముందు కూడా ఏదైనా షోలో పార్టిసిపేట్ చేసి ఏదైనా సినిమాలకి ప్లేబ్యాక్ సింగర్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? దిస్ ఇస్ మై ఫస్ట్ షో, లైక్ ఈ ఇండస్ట్రీలో ఇంత పెద్ద స్టేజ్ రావడం. దిస్ ఇస్ మై ఫస్ట్ షో, రియాలిటీ షో, సింగింగ్ షో. కానీ అంటే అక్కడ వర్జీనియాలో లోకల్ కాంపిటీషన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. యాక్చువల్లీ ఐ గాట్ అ కపుల్ ఆపర్చునిటీస్ టు ట్రాక్ సింగ్ అక్కడ. ఇండియాలో షార్ట్ ఫిల్మ్స్ లో సాచి అని ఒక సినిమా వచ్చింది, అక్కడ నెస్ట్ అని ఒక సినిమా తీశారు. సో దానికి యాక్చువల్లీ ఐ కంపోజ్డ్, అండ్ టైటిల్ కార్డ్ ఉంటుంది కదా, సో ఐ కంపోజ్ ద మ్యూజిక్ అండ్ ద లిరిక్స్, అది పాడాను నేను. అండ్ నా ఫ్రెండ్ కూడా, అతను హీస్ అ షార్ట్ ఫిల్మ్ యానిమేటర్. సో అందులో ఐ ఆల్సో sang and composed the song for his film. సో అలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రాక్ సింగింగ్, పాడడం, కంపోజ్ అండ్ లిరిక్స్ రాయడం. అండ్ నేను ఆల్సో I have my own original song out on Spotify. And రాసింది, కంపోజ్ చేసింది. సో అలా ఎక్స్పీరియన్స్ ఉంది. He also writes and composes music as well. ఓకే ఓకే, అంటే మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? మంచి ఫ్రెండ్స్. ఇక్కడ లైక్ తక్కువ టైంలోనే మా ఇద్దరి వైబ్ మ్యాచ్ అయ్యింది. ఫస్ట్ లో అయితే మై గాడ్, అసలు పక్కన కూర్చుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అసలు ఏం మాట్లాడేదాన్ని. ఒక 10 నిమిషాలు ఆలోచించి మాట్లాడుంటారు. ఏమన్నా నీ పేరేంటి అడగగానే తను నేను మాట్లాడనని చెప్తుంది. నేను మామూలుగా నాకు అర్థమైంది, బట్ నేను ఒక ఫ్లోలో ఉన్నాను కదా, ఆవిడ ఆలోచిస్తుందని నేను అది నీకు చెప్తున్నా. కాదు, వల్లభ గురించి కంటెస్టెంట్స్ చాలా సీక్రెట్స్ రివీల్ చేశారు. చాలా అల్లరి చేస్తావంట, సెటర్లు వేస్తావంట, లైక్ ఒక చోట ఉండవు, ప్రాక్టీస్ చేసేటప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి పోక్ చేస్తూ ఉంటావంట. నిజమేనా ఇవన్నీ? ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పారు, నిజమా కాదు? అంటే పోక్ అంటే సరదాగా ఏం చేస్తున్నారని చెప్పి, అంటే మన భాషలో చెప్పాలంటే కెలుగుతూ ఉంటారు కదా, సో అలాగా. చేసాం, చిన్నప్పటి నుంచి ఎన్నో చేసాం. అది ఫన్ కోసం చేసాం, ఎప్పుడు సీరియస్ గా చేయలేదు.
అంటే ఈ సీజన్ మొత్తం మీద ఒక ఫన్నీ థింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు వరకు షేర్ చేసుకుంది ఏదైనా మీరు ఇద్దరు ఏమన్నా షేర్ చేసుకుంటారా నాతో సరదాగా? ఆ జడ్జెస్ తో అయినా కంటెస్టెంట్స్ తో అయినా? ఇది చెప్పి నాకు ఫన్నీగా అనిపించలేదు. వేరే ఓకే, వేరేది నీది డాన్స్ చేసినప్పుడు కెమెరా క్యాప్ డాన్స్. అది కాదు. ఓకే, నాకు అలా అనిపించింది. నేను ముక్కల సాంగ్ కి డాన్స్ చేస్తున్నప్పుడు ఈ ఏమంటారు లాస్ట్ బీజం ఉంటుంది కదా, అది అక్కడ లైక్ ముందరికి వచ్చాను నేను డాన్స్ చేయడానికని. మధ్యలో ఏమంటారు జడ్జెస్ కి స్టేజ్ కి మధ్యన ఒక ఏమంటారు ఒకటి ఉంటుంది Camera. బ్రిడ్జ్ లాగా, దానికి మధ్యలో ఒక కెమెరా పెట్టారు, ట్రాలీ కెమెరా. అది నేను కరెక్ట్ ఇలా వచ్చానా, అది ఎటు నుంచి వచ్చిందో తెలియదు, కరెక్ట్ ఇక్కడికి వచ్చి ఆగింది. నేను చూసుకోలేదు. ఇది చెప్పలేదు, అందుకే నవ్వుతుంది. So, ఇది బాగుండదేమో తీసేయండి. చిచి బాగుంటది, అదే అలాంటివే బాగుంటాయి. అంటే పాపం మేమర్స్ కి ట్రోలర్స్ కి కూడా ఏదో ఒకటి దొరకాలి కదా కంటెంట్. అది డిలీట్ చేశారా? అది కనిపించలేదు, బట్ అక్కడ అందరూ సెట్లు అందరు చూసారు. మొత్తం ఆర్జీబీ గారి యాంగిల్ అనమాట. అందుకే మనోడు రాగానే జై అని అన్నాడు అనమాట. ఓకే, చాలా మెమరీస్ ఉంటాయి ఇలాంటివి. సో మిస్ అవుతున్నావా ప్లాట్ఫామ్ ని, స్టేజ్ ని, జడ్జెస్? అక్కడ కంటెస్టెంట్స్, నా ఫ్రెండ్స్ ని ఒక మంచి బాండింగ్ ఉండేది అక్కడ అందరితో. లైక్ అక్కడ వర్క్ చేసే వాళ్ళతో కూడా మంచి ఏమంటారు బాండింగ్ ఉండింది. అక్కడ ఉండింటే బాగుండేది అని అనిపించింది. నాట్ యాజ్ ఏ కాంపిటీటర్, లైక్ ఏమంటారు వాళ్ళతో పాటు ఒక కలిసి ఉండాలని. కలిసి ఉంటే కలసుకోనా అలా. అభిజ్ఞ గారు అసలు మామూలుగా సింగర్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే అక్కడ లైక్ పేరెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు, లైక్ యూఎస్ కి వెళ్ళడానికి. అండ్ యాక్చువల్లీ ముందే ఇట్ టుక్ మీ వాల్ టు కమ్ టు ది డిసిజన్ నేను ఫుల్లీ మ్యూజిక్ లోనే ఉండాలని. పేరెంట్స్ అయితే చాలా సపోర్ట్ చేశారు, లైక్ యూ హ్యావ్ ఇట్ అని. కానీ నాకు కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఐ ఫెల్ కొంచెం గిల్టీగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి అక్కడ సెటిల్ అయ్యారు నా కోసం, చెల్లి కోసం, ఫ్యామిలీ కోసం. నేను అంటే ఏమంటే లైక్ దిస్ స్ట్రీమ్ ఇజన్ ఓకే ఇలా చదువుకొని జాబ్ వచ్చేస్తుందా అని ఉండదు కదా. సో ఐ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ లైక్ ఐ డోంట్ నో, బట్ పేరెంట్స్ సపోర్ట్ వల్ల, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల అండ్ ఇష్టం ఆబ్వియస్లీ. సో అలా ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఓకే, ఇది ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. చాలా నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని, అంటే ఐ లైక్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్. అది లైక్ ఎండ్ రిజల్ట్ ఉంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది వేరేగా ఉంటుంది లైక్ మనది బిల్డ్ చేసుకుంటే. సో ఐ థింక్ ద ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అంటే ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ యూ యాజ్ అ పర్సన్. మ్యూజిక్ నేర్చుకుంటే సంగీతం మొత్తం లైక్ పీస్ఫుల్ హ్యాపీగా ఉంటుంది అని అంటారు చాలా మంది. సో ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యూజిక్, సింగింగ్ కూడా కాదు, లిరిక్స్ రాయడం, కంపోజ్ చేయడం అన్ని. సో ఓకే, దీంట్లోనే. యుఎస్ లో ఎక్కడ ఉండేది మీరు? ఆష్బర్న్ వర్జీనియా. ఏంటిదండి? ఆష్బర్న్ వర్జీనియా స్టేట్. అది ఆష్బర్న్ అంటే వినిపించింది నాకు, సిటీ. ఏదో వినిపించింది. అది కూడా ఒక ఏరియానా? ఫేమస్ ఏంటి అక్కడ? నవ్వుతారేంటండి? నేను ఏమైనా తప్పుగా అడిగానా? ఏ ఏరియాలో ఉంటారు, అక్కడ ఫేమస్ ఏంటి అని అడిగాను. మాకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అమీర్పేట అంటే మాకు హాస్టల్స్, టిఫిన్ సెంటర్ ఫేమస్ చెప్తాం మాకు ఏరియాని బట్టి. సో అలా మీరున్న ఏరియాలో? అంటే ఉండేది వాషింగ్టన్ డీసీ పక్కనే. వాషింగ్టన్ డీసీ 45 minutes పడుతుంది అనుకో. యా, సో అంటే ఇంగ్లీష్ సినిమాలో చూస్తూ ఉంటాం వాషింగ్టన్ డీసీ. సో జస్ట్ లైక్ 45 minutes. ఏ ఇంగ్లీష్ సినిమాలో ఇంత పెద్ద ఇంటర్వ్యూలో ఆడికి వచ్చిన డౌట్ ఏ ఇంగ్లీష్ సినిమాలో చూసారని. ఉంటాయి కదండి కొన్ని ఇంగ్లీష్, లైక్ టైటానిక్ అని లేకపోతే అవెంజర్స్ ఇలాంటి వాటిలో వాషింగ్టన్ డీసీ ఏదో వేస్తారు కదా. సో అప్పుడు చూసేది. అది పక్కన పెట్టండి, ముందు మీరు చెప్పండి. సో జస్ట్ 45 minutes away from the Washington Monument, White House, Capitol building. So ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా లైక్ విజిట్ చేస్తే we always go to Washington. ఇప్పుడు మామూలుగా ఇక్కడ సినిమాకి వెళ్ళాలంటే ఏరియాకి ఒక థియేటర్ ఉంటుంది.
సో యుఎస్ లో కొంచెం చాలా లాంగ్ జర్నీ చేయాలంటే నిజమేనా? ఒక తెలుగు సినిమా చూడాలి అని అంటే అంటే యాక్చువల్లీ నేను ఉండే ప్లేస్ లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. లైక్ ఇండియన్ కమ్యూనిటీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ బేస్. అంటే ఆష్బర్న్ వర్జీనియా అంటే అందరికి తెలిసిపోతుంది. లైక్ ఓకే, లైక్ ఆష్బర్న్, డాలస్ పూర్వం అయిపోయింది కదా, న్యూ జెర్సీ, LA. సో అలా వర్జీనియా ఇస్ వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్. సో లక్కీలీ థియేటర్ లైక్ లిటరలీ లైక్ 3 minutes అవే ఉంటుంది. ఓ దగ్గర అయితే అక్కడ అన్ని సినిమాలు నడుస్తాయి. అక్కడ ఎంత ఉంటాయి రేట్స్, టికెట్స్ రేట్స్? యా, అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఒక టికెట్ కాస్ట్ వచ్చి ఎంత వరకు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్? ఒక టికెట్ కాస్ట్ ఇస్ లైక్ ఈజీ విత్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ $14. సో అది ఎలా కన్వర్ట్ చేయాలి? అందుకే ఇండియన్ కరెన్సీలో ఓకే, చెప్పండి. ఇట్స్ 14 times 83. వలబా డాలర్ ఎంత? డాలర్ ఎంత ఇండియన్ కరెన్సీ ప్రకారం? 82, 83. 14 into 80 కట్టు, నువ్వు లెక్కలు బాగా చేస్తావు కదా. ఓకే అండి. 14 into 80 వద్దులేండి. వద్దు. మీరు చెప్పండి 14 into. ఓకే, సో 1162. సో ఒక టికెట్ రేట్ వచ్చి 1000 అబోవ్. అవును, కానీ అక్కడ కంపేర్ చేసుకోలేము ఎందుకంటే మనీ వాల్యూ వేరేగా ఉంటుంది కదా. బట్ యా, ఇట్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. ఇట్స్ స్టిల్ ఎక్స్పెన్సివ్, బట్ కన్వర్ట్ చేస్తే ఇంకా ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఎక్కువగా ఉంటుంది, బట్ అక్కడికి ఎక్కువనే అనుకోండి. లైక్ $15 అంటే ఎక్కువనే. ఓకే. సో మొత్తం మీద చాలా విషయాలు తెలుస్తున్నాయి ఈ రోజు నాకు. కొత్త కొత్త ఏరియాల పేర్లు తెలుస్తున్నాయి. నువ్వెక్కడ ఉండేది? నంద్యాల. నంద్యాల. పెద్ద ప్రాబ్లం లేదు మనకి, ఏం చెప్పినా కూడా. నంద్యాల ఏంటి ఫేమస్? నంద్యాలలో వల్లభా కాదా? ఇప్పుడు ఈ షో తర్వాత వల్లభా అదే అండి, షో తర్వాత ఇది చాలా అంటే నేను అమ్మాయిలు కూడా ప్రపోజల్స్ వల్లభా బాగున్నావు, సాంగ్స్ బాగా పాడుతున్నావు, మెసేజ్లు వస్తున్నాయంట. అంటే అభిజ్ఞా గారు చెప్పారు ఏంటంటే అందరు పెడుతున్నారన్న, వాళ్ళకి నచ్చి లైక్ నా వాయిస్, నా సింగింగ్ నచ్చి పెడుతున్నారు. అందరు పెడుతున్నారన్నా, కానీ అమ్మాయిలు అబ్బాయిలు అర్థం కావట్లేదు అంటవా? అలా కాదు. ఓకే, ఇప్పుడు చెప్పు నంద్యాల ఏం ఫేమస్? చాలా ప్లేసెస్ ఫేమస్ యాక్చువల్ గా. గాంధీ చౌక్ అనే ప్లేస్ ఉంది, అది చాలా ఫేమస్. అక్కడ ఏమంటారు, గాంధీ విగ్రహం ఉండి ఫుల్ అక్కడ చుట్టూ ఏమంటారు అన్ని షాప్స్ ఉంటాయి, టిఫిన్ షాప్స్. అక్కడ చాలా ఫేమస్ అవి. ఆపే వద్దు, ఇక నాకు అర్థమైపోయింది. నువ్వు గాంధీ చౌక్ లో గాంధీ గారి విగ్రహం చుట్టూ చెప్పి ఇంకా పిన్ కోడ్, రోడ్డు, వైశాల్యం ఎంత. ఏమయ్యా నువ్వు ఆవిడ చూడు అంత క్యూట్ గా చెప్పారు. నువ్వేమో నంద్యాలలో బొరుగులు ఫేమస్ అండి. బరువులా? బరువులా అండి? మరమరాలు అంటారు. మరమరాలా? బొరుగులు అంటాం. ఈ మనవరాలు వైట్ గానే ఉంటాయా? అక్కడ ఫేమస్, అక్కడ లైక్ తయారు చేస్తారు కదా. ఓకే. అక్కడ స్పెషల్ గా నంద్యాలలో తయారు చేస్తారు. అండ్ ఓకే ఓకే. సో మొత్తం మీద ఏంటి ఈ జర్నీ గురించి వన్ వర్డ్ ఆన్సర్ ఏమంటే ఏం చెప్తారు అభిజ్ఞా గారు? ఇండియన్ ఐడల్ ఆవిడ మళ్ళీ ఆలోచిస్తున్నారు. నాకు ఇది ఆలోచించిన సారీ, ఐ నీడ్ టు థింక్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను వన్ వర్డ్ ఆన్సర్ అడిగా. మొత్తం ఈ 2 months జర్నీ అబౌట్ ఇండియన్ ఐడల్ సీజన్ 3. ఈ లోపు మనోడు ఆలోచించుకుంటూ ఉంటాడు. నన్ను అడిగితే నేనేం చెప్పాలి? లేదు, నన్ను అడిగితే చెప్పేస్తాను. నువ్వు చెప్పేసి పోనీ, ఈ లోపు ఆవిడ మెమరబుల్. మెమరబుల్ అసలు మీరు చెప్పండి. గుర్తెచ్చుకున్న తర్వాత లేపండి. నేను ఐ వాంట్ సే సంథింగ్ నైస్. ఒక వర్డ్ అన్నారు కదా, మెమరబుల్ అన్నారు. మీకు కూడా అలాంటి ర్యాండమ్ కొత్త అదొక 10th క్లాస్ Latin ఫ్రెంచ్ expression. లాటిన్ ఎక్స్ప్రెషన్. లాటిన్ రాండేవూ. Rendezvous and Rendezvous. ఎవరు ఏంటిది? నాకేనా అన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి, వింత వింతగా. అంటే లైక్ అదొక గ్రేట్ జర్నీ లాగా. గ్రేట్ జర్నీ. లాటిన్. లాటిన్ అంట. ఓకే. సో లాటిన్ లో గ్రేట్ జర్నీ. Mm. మీ ఫ్యూచర్ గోల్స్? అంటే నేను యాక్చువల్లీ షిఫ్ట్ అయిపోయాను హైదరాబాద్ కి. సో ఇక్కడ ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలని షిఫ్ట్ అయిపోయాను. సో దీంట్లోనే, సో ఆఫ్టర్ ఇది సో షో మొత్తం మీద మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్? ఇట్స్ అబౌట్ మై వాయిస్. చాలా మంది లైక్ యూనిక్ ఉంది అంటారు. అండ్ లైక్ స్ట్రాంగ్, ఇట్స్ స్ట్రాంగ్ బట్ ఇట్స్ ఆల్సో లైక్ డెలికేట్ అట్ ద సేమ్ టైమ్. అండ్ కామెంట్స్ సారీ. వల్లభా గారు మీరు చెప్పండి, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్? నువ్వుంటే నా శతకాకి లైక్ కార్తిక్ సార్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. లైక్
నువ్వుంటే నా జతగా అని పాడినప్పుడు లైక్ కార్తిక్ సార్ వాజ్ లైక్ అన్నట్టు ఇచ్చారు. Wow. అంటే యా ఇంకా చాలా ఉన్నాయి బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది. లైక్ But మీకు ఓ సుకుమారి సాంగ్ కి కార్తిక్ సార్ పిలిచి నేను ఏమంటారు హగ్ చేసుకున్నారు కార్తిక్ సార్, లైక్ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా పాడావు అసలు. షాక్ అయ్యారు యాక్చువల్గా. ఆ ముందు ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అన్ని నేను ఎప్పుడు ఇలాంటి సాంగ్ పాడింది లేదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం విని కొంచెం షాక్ అయ్యారు జడ్జెస్ బేసిక్గా. అండ్ ముక్కల ముక్కబ్లాకి శివమణి గారు లైక్ లేచి అప్లాజ్ ఇచ్చారు, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి. అండ్ అది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. అండ్ లెజెండరీ డ్రమ్మర్ శివమణి గారు. Yes, తెలుసు. ఇలాంటి అచీవ్మెంట్స్ మీరు ఇంకా 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 ఫేస్ చేయాలా లేకపోతే ఇంకా రీచ్ అవ్వాలి? సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ. అమ్మయ్య పోనీలే, ఇది ఆలోచించుకుంటే థ్యాంక్ యూ అన్నారు ఆవిడ. ఆలోచిస్తారేమో అనుకున్నాను. దీనికి అవసరం లేదు ఆలోచించడం. ఏం లేదు, చాలా ఏమంటారు వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్ట్ కి మేము వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అని ఇంత దాకా రావడం అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల, Yeah. అండ్ వాళ్ళు ఇచ్చిన పుష్ వల్ల, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల అందరికీ. నెక్స్ట్ ఏమన్నా సినిమాలో సాంగ్స్ పాడుతున్నారా మీరు? లేకపోతే ఇద్దరు కలిసి ఏమైనా ఆల్బమ్స్ చేయాలి? చేస్తాం, sure. Yeah, yeah. షూర్. సో అయితే త్వరలో మళ్ళీ మీరిద్దరు కలిసి వర్క్ చేసింది మేము చూడబోతున్నాం, వినబోతున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అభిజ్ఞ గారు అండ్ వల్లభ. సో ఇంకా మంచిగా రీచ్ అవ్వాలి, ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. చేస్తాం పక్క. డాన్స్ వేసేటప్పుడు అప్పుడప్పుడు చూసుకుంటుండే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తే తెలియదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, ఇది ఈ రోజు వీళ్ళిద్దరితో ఒక ఫన్నీ చిట్ చాట్. మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరోసారి మరో ఇంటర్వ్యూ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతుండండి ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.